వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి శృతి గారు. శృతి గారు ఈరోజు మనతో ఎందుకున్నారు అంటే, చాలామంది అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తెల్ల వెంట్రుకల సమస్య, గ్రే హెయిర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కరెక్ట్గా నేను చెప్పినట్టు మీరు రెగ్యులర్గా అంటే కరెక్ట్గా ఒక 3 టైమ్స్ మంత్లో 3 టైమ్స్ మీరు వాడారంటే, నేను చెప్పినట్టు మీరు వాడారంటే అంటే తెల్ల వెంట్రుకల ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యమో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, తెల్ల వెంట్రుకల సమస్య అంటే మనకు లేవనుకోండి, ఉన్న వాళ్ళ విషయం అంటే చాలామంది బాధపడుతుంటారు. అంటే స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్లో అక్కడ ఇన్సల్ట్ అంటే పక్క పిల్లలు మాట్లాడడం, వాళ్ళ మాటలతో ఇబ్బంది పడి ఇంటికి వచ్చి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక బాధలు ఇలా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికి చక్కటి రెమెడీ ఉంది. ఈ రెమెడీని వాళ్ళు షూర్గా ఇంట్లో తల్లిదండ్రులు గమనించి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది రెగ్యులర్గా ఇలా అప్లై చేసుకుంటే, మీరు చెప్పిన అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అంటున్నారు కదా. అది మనం అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, ఎలా న్యాచురల్గా మనకు గ్రే హెయిర్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది? చాలా వరకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసుకుంటున్నట్టయితే తెల్ల వెంట్రుకలు, చాలా వరకు తెల్ల వెంట్రుకల సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది. అండ్ కొంతమంది దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని లైక్ ట్రెండ్ సెట్ చేద్దాము, వైట్ హెయిర్ ఒక ట్రెండ్ లాగా కొంతమంది ఫీల్ అయితే, కొంతమందిలో ఏంటంటే షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంత చిన్న వయసులో ఓల్డ్ లుక్ వస్తుంది అండ్ ఇంకా చాలా ఏజ్ ఉంది అండ్ అప్పటి వరకు వైట్ హెయిర్ వచ్చిందంటే హెయిర్ ఫాల్ అవుతుందేమో అనేసి భయపడుతూ ఉంటారు. అండ్ తర్వాత కంప్లీట్గా బట్టతల వస్తుంది. ఇట్లా బాల్ హెడ్నెస్ ఇవన్నీ చాలా వరీస్ ఉంటాయి వాళ్ళకి అండ్ గ్రోయింగ్ పిల్లల్లో కూడా. అండ్ పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చేవి కామన్ ఉంటుంది. బట్ చిన్న పిల్లల్లో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అండ్ 35 years మధ్యల వరకు ఏంటి అంటే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు. అంటే వయసుకు మించిన హెయిర్ అనేది వైట్ అయిపోవడం, గ్రేయిష్ కలర్ అవ్వడం, వైట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద హెయిర్ వరకు ఏంటంటే ఒక వెంట్రుకను తీసుకుంటే హాఫ్ వరకు గ్రే కలర్ ఉంటుంది, హాఫ్ వరకు బ్లాక్ కలర్ ఉంటుంది. ఇట్లా చాలా రకాల సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అండ్ అలాగే వైటనింగ్ ఆఫ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే మేల్లో ఫీమేల్లో కూడా ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అట్లా వస్తుంది అని అంటే, ఒకటి జెనెటిక్ టెండెన్సీ అంటే వంశపారపర్యంగా ఏదైనా ఉందా అలాంటి సమస్య. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ మెటీరియల్స్లలో మినరల్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైనా డెఫిషియెంట్గా ఉన్నాయా. దానివల్ల కూడా మనకి ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల కూడా మనకి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మేజర్గా చూసుకున్నట్టయితే థైరాయిడ్ పర్సన్స్లో కూడా చాలా వరకు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చూస్తాం. అండ్ ఇంక ఇవన్నీ కాదు, అన్నీ నాకు ఏవీ లేవు, సూపర్ హెల్దీ, అన్నీ నార్మల్గానే ఉంటాయి, ఏ టెస్ట్ అయినా చేయించండి అన్న వాళ్ళకి కూడా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మేడం, ఇప్పుడు మనం ఈ రెమెడీలో ఇప్పుడు మనం మీరు చెప్తున్న రెమెడీ పూర్తిగా గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేస్తుందా? కంపల్సరీ మీకు గ్రే హెయిర్ నుంచి నార్మల్ బ్లాక్ హెయిర్ అంటే కొంతమందికి బ్లాక్ హెయిర్ ఉంటుంది వాళ్ళ టెక్స్చర్ ప్రకారంగా, కొంతమందికి బ్రౌన్ హెయిర్ ఉంటుంది. వాళ్ళది ఏదైతే హెయిర్ టెక్స్చర్ ఉంటుందో ఆ కలర్కి కన్వర్ట్ అవ్వడానికి 200% గ్యారంటీగా మీకు కలర్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇదేంటంటే ఒక క్రమ పద్ధతిలో వాడాలి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మనం హెయిర్ హెల్తీనెస్ని కూడా చూసుకుంటూ రావాలి. అలా చేస్తూ వస్తే మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. మేడం, అంటే దీంతో పాటు అంటే మనం ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాం కదా దీన్ని. హెయిర్కి అప్లై చేసినప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది, డాండ్రఫ్ ప్రాబ్లం కూడా దీనివల్ల వెళ్తుంది మన రెమెడీతో? వెళ్తుంది. ఎందుకంటే మనం ఇందులో తీసుకునే 2 అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవి మనకి డైలీ మనం ఎందులో కొందులో వంటలలో యూజ్ చేస్తూనే ఉంటాం. ఇదేంటంటే ప్రాపర్ క్వాంటిటీలో మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తాము. ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్ నుంచి మనకి ఆ యొక్క టెక్స్చర్ అనేది ఇంటర్నల్గా వెళ్ళి మనకి కంప్లీట్గా వాటి నుంచి ఉపశమనం అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఎలాంటి డర్మటైటిస్ లైక్ సెబోరిక్ డర్మటైటిస్ ఉన్నా,
స్కాల్ప్లో లైక్ చిన్న చిన్న ప్లేక్స్ లాగా ఉన్నా, లైక్ ఇలా తలలో వేలు పెట్టి ఇలా గీరితే ఒక మట్టి లాగా వస్తూ ఉంటుంది కొంతమందికి. ఓకే. సో అలాంటి ఉన్నా కూడా, అలాంటి సమస్యతో బాధపడుతున్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడంతో పాటుగా ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, హెయిర్ ఫాల్, హెయిర్ థిక్నెస్, హెయిర్కి రిలేటెడ్, స్కాల్ప్కి రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ ది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఏంటి మేడం? యా, సో ఆ 2 మేజర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు అంటారు. సో జనరల్గా మనం మార్వాడి షాప్లో దొరుకుతూ ఉంటాయి కదా, లైక్ చాలా వరకు వీటి యూజెస్ అనేది అన్ని విధాలుగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మేజర్గా ఇప్పుడు చూసుకునే దాంట్లో మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు, అలాగే మనకి ఉసిరికాయ. ఓకే. సో ఉసిరికాయ డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదు ఉసిరి పౌడర్ ఉంటుంది కదా, ఉసిరిని డ్రైగా అంటే సన్కి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసేసుకొని, ఉల్లి గింజలు అలాగే ఉసిరిని పౌడర్ చేసేసుకొని మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ లాగా లైక్ మనం ఇది ఒక స్కాల్ప్కి ఒక మర్దన లాగా చేసుకొని ఒక ప్యాక్ లాగా అప్లై చేసేసుకుంటే చాలా వరకు ఏదైతే ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ఓల్డ్ ఏజ్లో వచ్చే హెయిర్, వీటన్నింటినీ ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అందుకే ఈ పౌడర్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు అలాగే ఉసిరి పౌడర్. ఓకేనా? సో ఇది మీరు ఏంటంటే ఆన్ ద డే రోజే యూజ్ చేస్తారు కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ, అలాగే మీ హెయిర్ ఎంత ఉంది, ఎంత థిక్నెస్తో ఉంది, ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా? మిగిలిన రెస్ట్ ఆఫ్ హెయిర్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కాల్ప్కి, రూట్ ఆఫ్ ద హెయిర్కి అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది ఒక మనం 1/2 టేబుల్ స్పూన్ తీసేసుకుందాం. ఓకే. సో ఇది ఏంటంటే సెమీ లిక్విడ్ క్వాంటిటీలో ఉండాలి. ఓకే. మైల్డ్ పేస్ట్ లాగా. ఓకేనా? ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం పౌడర్ తీసుకున్నాము, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఏ ఆయిల్ మేడం? కోకోనట్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సర్క్యులర్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. కలర్ కూడా యాక్చువల్లీ మనము బయట కెమికల్ అంటే మన హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం, హెయిర్ డైస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా చాలా వరకు బయట. సో వాళ్ళ కలర్ టెక్స్చర్ చూస్తే కూడా ఇదే విధంగా ఉంటుంది. సో అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫర్దర్ హెయిర్ డ్యామేజ్ కూడా ఉంటుంది. బట్ ఇందులో అలా ఉండదు, న్యాచురల్ వే ఆఫ్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఆయిల్ వల్ల మనకి ఏంటంటే మంచి థిక్నెస్ వస్తుంది, అండ్ కోకోనట్ కదా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, అండ్ ఫంగస్ అట్లాంటివి ఏమైనా ఫామ్ అయినా లైక్ మనం చెప్పుకున్నాం కదా, లైక్ సెబోరిక్ డెర్మటైటిస్ అవ్వచ్చు, వెంట్రుకలలో డస్ట్ ఫార్మేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొబ్బరి నూనె ద్వారా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఉసిరి వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్ట్రెంగ్త్ ఉండి స్ట్రాంగ్ అయిపోయి షైనీ అవుతుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ ఎంత ఉన్నా, గ్రే హెయిర్ ఉన్నా కూడా డల్ లుకింగ్ ఉంటుంది, వాళ్ళకి నిర్జీవంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఉసిరి వల్ల ఏంటంటే ఆ హెయిర్ అనేది షైనీ టెక్స్చర్కి రావడం అనేది జరుగుతుంది. అండ్ కలోంజీ సీడ్స్ వల్ల హెయిర్ అనేది బ్లాక్గా కన్వర్ట్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంది. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్లో ప్రూవ్ చేసిన తర్వాతనే మనం ఫర్దర్గా ఇది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇలా కంప్లీట్గా ఇలాంటి టెక్స్చర్కి రావాలి. మరీ థిక్గా ప్యూర్ పేస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవద్దు. ఇలా ఉంటే ఏంటంటే దీనిలో ఉండే ఏవైతే మంచి ఔషధ గుణాలు ఉంటాయో మన హెయిర్కి అప్లై అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే రూట్స్ నుంచి మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కూడా రూట్స్లోనే అప్లై చేయాలి. లేదు నేను రూట్స్కి అప్లై చేయను, నాకు పైన హెయిర్ ఉంది కదా, అక్కడే వైట్ హెయిర్ వస్తుంది కదా, నేను జస్ట్ పైనకి ఒక పూతలాగా అప్లై చేస్తాను అని అంటే అది అలా ఉండదు. ఆ హెయిర్ అనేది షట్ డౌన్ అవుతూ ఉంటది. సో మన అంటే స్కాల్ప్ నుంచి గ్రే హెయిర్ చేంజ్ అయ్యి మళ్ళీ బ్లాక్ గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. రూట్ నుంచి రావాలి. ఏదైనా కూడా చెట్టు మొదలు అంటారు కదా, విత్తనం నుండి అంటారు. అలాగే మన స్కాల్ప్ లో ఒక భూమి లాగా తీసుకుంటే మన హెయిర్ ఫాలికిల్ అనేది ఉండే ఒక ఫాలిక్యులర్ హోల్ నుంచి రావాలి. సో కాబట్టి మనం ఈ అప్లికేషన్ కూడా మనం ఒక నార్మల్గా తీసేసుకొని ఒక పాయలాగా తీసేసుకొని రూట్స్ నుంచి మనం అప్లై చేసేసి మర్దన చేయాలి. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ సర్క్యులర్గా మోషన్లో ట్యాప్ చేస్తే సరిపోతుంది. మరీ ప్రెషర్ పెట్టి రుద్దొద్దు. ఓకేనా? సో దీనివల్ల ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ థిక్నెస్ కానివ్వండి, హెయిర్ కలర్ చేంజ్ అవ్వడము,
అండ్ హెయిర్ షైనీ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా చేసుకున్నాక మనం ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ నుంచి తీసేసుకొని మనకి ఏదైతే హెయిర్ కుదుళ్ళు ఉంటాయి కదా, ఆ కుదుళ్ళ దగ్గర మనం అప్లై చేస్తూ రావాలి. ఓకే టువర్డ్స్ అప్వర్డ్ మోషన్లో వెళ్ళాలి, డౌన్వర్డ్ మోషన్లో రావద్దు. ఓకే మ్యామ్. ఇలా జనరల్గా మనకి ఇది హెయిర్ ఫాలికల్ అనుకోండి, నా తమ్ముని, ఓకే ఇది మనకి స్కాల్ప్ అనుకుంటే మనం జస్ట్ ఇలా అప్లై చేస్తూ బ్యాక్వర్డ్ మోషన్లో వెళ్ళాలి. ఓకే ఓకేనా? ఇలా ఫ్రంట్కి ఇలా రుద్దుకుంటూ రావద్దు. ఓకేనా? ఇలా చేస్తూ మర్దన లాగా ఇలా చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది అండ్ హెయిర్ గ్రోయింగ్ లైక్ ప్రిమెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్ అనేది తగ్గుతుంది. అలాగే వైట్ హెయిర్ కానివ్వండి, కలర్ చేంజెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారు కదండి, ఇవి మన ఇంట్లో దొరికే న్యాచురల్ అండి. న్యాచురల్ అంటే న్యాచురల్, మన ఇంట్లో దొరికే ఉల్లి విత్తనాలు అండ్ ఉసిరి పొడి. సో వీటిని మనం రెగ్యులర్గా మీరు అంటే మేడం చెప్పారు కదా, తీసుకొని మీరు అప్లై చేసుకుంటే స్కాల్ప్లో అప్లై చేసుకుంటే మీ గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని చెప్పేసి అంటున్నారు. మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా తరపు నుంచి అండ్ మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ అండి. ఓకే.